హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. ఈరోజు నాతో పాటు ఫస్ట్ లేడీ సర్జికల్ ఆన్కాలజిస్ట్ ఫ్రమ్ తెలంగాణ డాక్టర్ గీతా నాగశ్రీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్కారం అమ్మా. రైట్. సో క్యాన్సర్ అనేది ఎంత పెద్ద వ్యాధి అంటే ఆ క్యాన్సర్ వచ్చిందని డాక్టర్స్ అసలు ఆ ట్రీట్మెంట్ ఏదైతే కన్సల్టేషన్ చెప్పినప్పుడే జనాలు భయపడిపోతూ ఉంటారు. అమ్మ బాబోయ్ క్యాన్సర్ వచ్చింది. అది ఏ క్యాన్సర్ అవ్వచ్చు. ఐదర్ బ్రెస్ట్ అది ఏదైనా కూడా. అయితే మేడం ఫస్ట్ మీరొక కన్సల్ట్ చేసినప్పుడు ఒక పేషెంట్‌ని మీకు క్యాన్సర్ తొలి దశలో ఉంది అని మీరు ఆ పేషెంట్‌తో ఎలా చెప్తారు? ఆ చెప్పినప్పుడు పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతారు? ఆ రియాక్షన్‌కి మీరు ఎలా వాళ్ళని సాల్వ్ చేస్తారు? ఫస్ట్ అది చెప్పండి. మీరన్నట్టు క్యాన్సర్ అనే పదం వినగానే ప్రజలు భయాందోళనకి గురవుతారమ్మా. యెస్. కొన్ని క్యాన్సర్స్ మేము చెప్తాం ఏం కాదు మీకన్నా కూడా వాళ్ళు వినిపించుకోరు. క్యాన్సర్ అన్న పదమే చాలా అవును. ఆ! భయమేసేస్తుంటది. సో, వాళ్ళు ఎర్లీ స్టేజ్ అంటే యూజువల్‌గా మేము చెప్తాం. అంటే కొంచెం ఎర్లీ స్టేజ్ రావచ్చు. మన దగ్గర ఏంటంటే ఎస్పెషల్లీ లేట్ డయాగ్నోసిస్‌లు ఎక్కువ హ్మ్. మన భారతదేశంలో. హ్మ్. ఎందుకంటే చాలా వరకు నెగ్లెక్ట్ చేసి చివరిలోనే వస్తారనమాట. కొంచెం కౌన్సెలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ స్టేజ్‌లో. ఫస్ట్ డయాగ్నోసిస్ వాళ్ళకి చెప్పటము, వాళ్ళని అంటే ఫస్ట్ అంటే ఒక స్టేజెస్ ఉంటాయి. డినయల్ ఉంటది ఫస్ట్. అంటే ఓకే. మాకెందుకొస్తది, మాకు రాదు అనే ధోరణిలో ఉంటారు వాళ్ళు. తర్వాత ఆహ్, యాంగర్ అంటే హ్మ్. ఎందుకొచ్చింది? అంత కరెక్ట్‌గానే చేశాను గదా! నాకెందుకొచ్చిందని ఆలోచనలో యాంగర్. పడిపోతుంటారింకా. తర్వాత బార్గెయిన్‌కొస్తారు. తర్వాత యాక్సెప్టెన్స్ ఉంటుంది. యూజువల్‌గా ఈ స్టేజెస్ దే విల్ అండర్‌గో. ఇప్పుడు అదే చాలామంది అడుగుతారు నాకెందుకొచ్చింది? చాలామంది స్మోకింగ్ జేస్తారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాళ్ళకెవరికి రాకుండా నేనంతా చాలా మంచి ఒక పద్ధతైన హ్మ్. హ్మ్. జీవనం నాది. నేను యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, నాన్ వెజ్ తినను, మితమైన ఆహారం తింటాను, ఎక్సర్‌సైజెస్ చేస్తాను. ఇయన్నీ అయినా గాని నాకెందుకొచ్చింది అనే అని అడుగుతూ ఉంటారు. ఒకసారి ఎస్పెషల్లీ కొంత ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ క్యాన్సర్ వచ్చేసరికి ఉమెన్ కొంచెము యంగ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు టీనేజ్ పిల్లలు అలా 30 లేట్ 30స్, 40స్‌లో ఉన్నవాళ్ళు యూజువల్‌గా డయాగ్నోస్ అవ్వంగానే చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే వాళ్ళకన్నా వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? వీళ్ళకిలా ఉన్నప్పుడు పిల్లలేమవుతారనే ఇదిలో అవును. ఉంటారనమాట. కౌన్సెలింగ్ అనేది ప్లేస్ ఏ కీ రోల్ అండి. చాలా ఇంపార్టెంట్ వాళ్ళతో మాట్లాడతాం. మనం ఎష్యూర్ చేస్తాము. ట్రీట్మెంట్ ఇలా ఉంటుందని వాళ్ళని కన్విన్స్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. ముఖ్యంగా ఒకరిని చూసి వెళ్ళిపోవటం పంపిస్తాం కాదు. అట్‌లీస్ట్ యూజువల్‌గా ఫస్ట్ డయాగ్నోసిస్ వాళ్ళని కౌన్సిల్ చేయాలంటే మాకొక హాఫ్ ఎన్ అవర్ అన్నా మినిమమ్ పడుతుంది. హ్మ్. ఎక్కువ కూడా పట్టొచ్చు. మినిమమ్ టైమ్ అది. మనిషిని బట్టి. అంటే ఓకే. ఇది డయాగ్నోసిస్ ఇలా వచ్చింది. ఈ ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది. ట్రీట్మెంట్ తర్వాత బానే ఉంటారు. నార్మల్ లైఫ్ లీడ్ రీఅష్యూరెన్స్ కూడా అవసరము. హ్మ్. ఎర్లీ స్టేజ్ కాబట్టి ఎర్లీ స్టేజ్ అయితే ఎర్లీ స్టేజ్ కాబట్టి బానే ఉంటది ప్రోగ్నోసిస్. దాంట్లో కూడా వేరీడ్ బయాలజీ ఉంటాయి. కొన్ని బయాలజీ ఉంటాయి. మీరు క్యాన్సర్ అని విని భయపడొద్దమ్మా. ఇది మంచి స్పెషల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది మంచి బయాలజీ మీది. హ్మ్. దీనివల్ల మీకేం రాదు. గుడ్ ప్రోగ్నోసిస్ ఉన్న క్యాన్సర్ అలా చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి హ్మ్. కొన్ని వేరీడ్ బయాలజీ అగ్రెసివ్ ఉన్న వాటికి కూడా అగ్రెసివ్ బయాలజీ కానీ మంచి ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. మీరు సరిగ్గా క్రమబద్ధంగా అంటే ఇది తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. హ్మ్. పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలి. ఎందుకంటే పేషెంట్ ధైర్యం, పాజిటివ్ యాటిట్యూడే వాళ్ళని హ్మ్. బతికిస్తుంది. బతికిస్తుంది. ఎందుకంటే యూజువల్‌గా డాక్టర్స్ కానీ, పేషెంట్ అటెండర్స్, ఫ్యామిలీ రిలేటివ్స్ విల్ హెల్ప్ హ్మ్. హ్మ్. దెమ్ సపోర్ట్ ఇస్తారు. కానీ అల్టిమేట్‌గా వాళ్ళ పేషెంట్ వాళ్ళ ఇన్నర్ వాళ్ళ ధైర్యము, వాళ్ళ పాజిటివ్ యాటిట్యూడ్ అనేదే పేషెంట్ ట్రీట్మెంట్ ఆహ్, బాగా సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ట్రీట్మెంట్‌లో ఉన్న ఛాలెంజెస్ హ్మ్. తర్వాత మంచి లైఫ్ లీడ్ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేస్తానికి అదే ఉపయోగపడుతుంది. రైట్. ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫస్ట్‌గా మీరు తీసుకునే ముఖ్యమైన అంశాలేంటి? ట్రీట్మెంట్ ఆ! తీసుకునేటప్పుడు ముఖ్యమైన అంశాలేంటి? అంటే ఎలా పరిగణిస్తారు వాళ్ళని ట్రీట్మెంట్ తీసుకెళ్ళే ముందు? అంటే ట్రీట్మెంట్ తీసుకెళ్ళే ముందు మనకు ఒక పర్టిక్యులర్ ప్లాన్ ఉంటుంది. ఓకే. వెదర్ ఈ పర్టిక్యులర్ ట్యూమర్ ఈ ఈ ఈ ఈ దీన్ని బట్టి బయాప్సీని బట్టి, హ్మ్. దాని సైజ్‌ని బట్టి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది. హ్మ్. తర్వాత ఫర్దర్‌గా మెటాస్టాటిక్ వర్కప్ చేస్తాం. కొన్ని క్యాన్సర్ పెట్ స్కాన్ చేస్తాం. కొన్ని క్యాన్సర్ సీటీ స్కాన్, ఎంఆర్ఐ చేస్తాం. వీటిని బట్టి ఇంకా లింఫ్ గ్రంథులకి ఏమన్నా సోకిందా ఇప్పుడు మనకు ఒకటి ఉంటదమ్మా ఏ డిసీజ్ అయినా లోకల్ డిసీజ్ ఉంది. హ్మ్. అంటే అదే అవయవానికి
లోనే ఉంటాం అనమాట. రీజనల్, లోకో రీజనల్ అంటే పక్కనున్న గ్రంథులు ఏ క్యాన్సర్ అయినా దాని ఇది పక్కనున్న లింఫ్ గ్రంథులకు సోకుతుంది. బ్రెస్ట్ అనుకో యాక్సిలా సంకలో ఉన్న గ్రంథులకు పోతుంది. యూట్రస్, ఓవరీస్ అనుకో పెల్విక్ దానికి వెళ్తుందనమాట. ఓకే. ఓకే. అప్పుడు స్టమక్ అది సీలియాక్ వాటికి ఆ దగ్గరున్న లింఫ్ గ్రంథులు ఒక స్టేషన్స్ ఉంటాయి. దానికి వెళ్తాయన్నమాట. దాన్ని లోకో రీజనల్ అంటారు. డిస్టల్ స్ప్రెడ్ అంటే వేరే అవయవాలకు పోతే అది స్టేజ్ 4 అవుతుంది. ఓకే. సో పెట్ స్కానర్ చేస్తాం వల్ల స్టేజ్ 4 కాదా వేరే అవయవాలకి వెళ్ళిందా లేదా అనేది తెలుస్తుంది. లోకో రీజనల్ అనుకో దాంట్లో లింఫ్ గ్రంథులు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీని లోకల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, దాన్ని బట్టి డిఫరెంట్ ఆర్గన్ డిఫరెంట్ స్టేజింగ్ ఉంటుంది 1, 2, 3 అని. సో ఏ స్టేజ్ ప్రియాప్గా ఏ స్టేజ్ ఉంది అంటే తర్వాత మళ్ళీ సర్జికల్ స్టేజింగ్ వేరే ఉంటుంది, సర్జరీ అయిపోయాక వచ్చేది. సో ఎక్కువ స్టేజ్ ఉంది అనుకోండి, ఎక్కువ ట్యూమర్ ఉండి బయాలజీని బట్టి ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేయాలా, ఫస్ట్ సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా వద్దా, ఏ స్టేజ్లో ఇవ్వాలి, ఇవన్నీ ముందే ప్లానింగ్ చేసుకుంటామండి. ఆ ప్లాన్ ప్రకారం పేషెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సర్జరీకి వెళ్తే ఇప్పుడు సర్జరీ వెళ్తాము, దా రిపోర్ట్ని బట్టి ఇన్ని కీమోస్ అవసరం పడవచ్చు, తర్వాత రేడియేషన్ అవసరం పడవచ్చు, ఇలా చెప్తాం. ఒక్కోసారి అగ్రెసివ్ బయాలజీ ఎక్కువ లోకో రీజనల్లో లోకల్లీ అడ్వాన్స్డ్ అలా ఉన్నప్పుడు ఒక్కోసారి కీమో ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. ఫస్ట్ మీకు ఇంత కీమోథెరపీ ఇష్టం వల్ల మీకు సర్వే ఇంప్రూవ్ అవుతుందండి. అంటే అండ్ ఇన్వైవో రెస్పాన్స్ అంటే ఇన్వైవో రెస్పాన్స్ ఆఫ్ కీమోథెరపీ అంటే మనం ఈ కీమోథెరపీ ఇప్పుడు పని చేస్తుందా లేదా ఈ ట్యూమర్కి అనేది తెలుసు. ఎందుకంటే సైజ్ తగ్గిపోయింది అనుకో బాగా పని చేసినట్టు అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది రీజన్స్ మనం ఇస్తామని రీజన్ చెప్పాలి వాళ్ళకి. ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. రీజన్ చెప్పి మనం వీ హ్యాడ్ టు ప్రొసీడ్ విత్ ద ట్రీట్మెంట్ అండి. క్యాన్సర్ సర్జరీస్లో కీమోథెరపీ అని ఈ మధ్య కాలంలో వచ్చింది. అయితే కొంతమంది ఏమంటారంటే కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, కొంతమంది ఏంటంటే కీమోథెరపీ వల్ల సర్జరీ కాస్త కొంచెం ఇంకా అనుకూలంగా జరుగుతుంది, ఇంకా కొంచెం ఈజీగా జరుగుతుంది అండ్ పేషెంట్ కొంచెం ఈజీగా ఫాస్ట్ రికవర్ అవుతున్నారని చెప్పంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? కీమోథెరపీ ఈ మధ్య వచ్చింది కాదమ్మా, చాలా అన్నదిగా చాలా రోజుల నుంచి ఉంది కీమోథెరపీ. ఈ మధ్య వచ్చిందని టార్గెటెడ్ థెరపీ అంటే ఈ మధ్య అవి కూడా చాలా రోజులు అయింది. ఇమ్యూనోథెరపీ ఇవన్నీ తర్వాత వచ్చినాయి. బట్ కీమోథెరపీ చాలా రోజుల నుంచి ఉంది. కీమోథెరపీ కొన్ని చోట్ల అంటే ఎక్కడ ఏది అని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ అక్కడ ఉపయోగించాలి. ఒక్కొక్కసారి కీమోథెరపీ వలన అంటే పెద్దగా ఉన్నది డౌన్ సైజ్ చేసి దాని ఆపరేషన్ ఈజీగా ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళు మన దగ్గరికి వచ్చేసరికి చాలా లేట్ స్టేజెస్లో వస్తారు, 3rd స్టేజ్ 4th స్టేజ్. అప్పటికే వాళ్ళు చాలా సఫర్ ఉండి సరిగ్గా తినకపోవటం, ఏదో అంతా కొంచెం తిని వాళ్ళ వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ కానీ వాళ్ళ జనరల్ కండిషన్ కానీ అంత గొప్పగా ఉండదు. ఇప్పుడు ఓవేరియన్ సర్జరీ అంటే ప్రైమరీ చేయాలంటే చాలా ఎక్స్టెన్సివ్ 6-7 అవర్స్ దాని దాని టిష్యూ లాస్, బ్లడ్ లాస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఎంత బాగా తట్టుకోగలరు అనేది డౌట్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ కీమోథెరపీ వెళ్తాం వల్ల అవి కొంచెం డౌన్ సైజ్ అవుతాయి, డిసప్పియర్ అవుతాయి. ఆ తర్వాత మనము సర్జరీ చేసామనుకో సర్జరీ కొంచెం సులభంగా ఉంటామను. అది లోపల వీళ్ళు న్యూట్రిషన్ కండిషన్ ఇంప్రూవ్ చేస్తాము, ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. ఒక్కొక్కసారి ఫస్ట్ సర్జరీ చేస్తాం ఉపయోగపడుతుంది అనమాట. ఆ పేషెంట్ ఏ టైప్ ఆఫ్ ట్యూమరు, ఎంతవరకు స్ప్రెడ్ అయింది, ఆ పేషెంట్ జనరల్ కండిషను, ఆ ట్యూమర్ బయాలజీ ఇవన్నిటి బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది. రైట్. మేడం, ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ చేసే విధానం ఒకేలా ఉంటుందా? ఉండాలా? ఒకవేళ ఉంటే ఎందుకు ఉంటుంది అలాగా? ఉండకూడదమ్మా. ఎందుకంటే నవేడేస్ క్యాన్సర్ హ్యాస్ గాన్ బియాండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ఎ పర్సనలైజ్డ్ మెడిసిన్. ఈచ్ ఇండివిడ్యువల్ అంటే ఎవ్రీ ఇప్పుడు ఈసారి క్యాన్సర్ ఎవ్రీ 3 years WHO ఒక థీమ్ ఇస్తుంది అన్నమాట. 2025, 26, 27 దాకా ఇచ్చిన థీమ్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ అని. అంటే ప్రతి ఒక్క పేషెంట్ కి డిఫరెంట్ జర్నీ, ఎవ్రీ పేషెంట్ జర్నీ ఈజ్ యూనిక్ అనమాట. ఏ రెండు ఒకటి కాదు. వాళ్ళ ట్యూమర్ బయాలజీ యూనిక్, వాళ్ళ పేషెంట్ కండిషన్స్ డిఫరెంట్, పేషెంట్ పర్సనల్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్, పేషెంట్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి పేషెంట్ ఈజ్ ఎ డిఫరెంట్, ప్రతి పేషెంట్ స్టోరీ, ఎవ్రీ పేషెంట్ స్టోరీ ఈజ్ ఎ యూనిక్ అని అర్థం. అది ఏ ఒక్కటి సమానం కాదు. ఇప్పుడు ఒక 10 మంది పేషెంట్స్ ఉన్నారు, 10 మందికి బ్రెస్ట్ లో చిన్న 2 centimeters లంప్ ఉంది, అదే లాంటి లంప్ ఉంది 2 centimeters. ప్రతి 10 పేషెంట్లకు కూడా వేరీడ్ బయాలజీ ఉంటుంది. ఒక దాంట్లోనో మంచి ప్రోగ్నోస్, ఒక దాంట్లో అగ్రెసివ్ టైప్ ట్రిపుల్ నెగిటివ్ ఉంటుంది, ఒక దాంట్లోనేమో HER2 పాజిటివ్ ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా దాని ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ కొన్ని తక్కువ ఉంటాయి, కొన్ని ఎక్కువ బాగా అగ్రెసివ్గా ఉంటాయి. అట్లా ఒక 10 పేషెంట్ తీసుకుని ఏ ఒక్కరిది సిమిలర్గా ఉండదు. ఎవ్రీ పేషెంట్ ఈజ్ యూనిక్. ఎవ్రీ పేషెంట్ వీ హ్యావ్ టు డీల్ ఇన్ ఎ పర్సనలైజ్డ్ వే, దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్స్.
ఇప్పుడు 10 మందికి ఒకలాగా ట్రీట్ చేసామనుకోండి, ఒక పేషెంట్‌కేమో మంచి ఆ మెడిసిన్ వలన మంచి రెస్పాన్స్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఒక పేషెంట్‌కేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అసలు రెస్పాన్స్ ఉండదు. ఒక పేషెంట్స్‌కేమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రెస్పాన్స్ ఉంటుంది. అట్లా మనకు తెలీదు. సో, ఇప్పుడు అందుకే ఇటు పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే వాళ్ళొక జీనోమిక్స్ ఇప్పుడు ఇట్ హాస్ గాన్ బియాండ్ అనమాట. ఇప్పుడు ఆంకాలజీ జీనోమిక్స్, ప్రోటీనోమిక్స్ అని వెళ్తున్నారు. జీనోమిక్స్ అంటే వాళ్ళొక జెనెటిక్ ప్రొఫైలింగ్ బట్టి పట్టి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని చేస్తాము. దాని వరకు వాళ్ళ జీన్ ప్రొఫైల్ పట్టి ట్రీట్ చేసామనుకో, దట్స్ అ పర్సనలైజ్డ్ మెడిసిన్. దెన్ అందరికీ మంచి మెరుగైన రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. రైట్. సో ప్రెసెంట్ ఉన్న ఫాస్ట్ జనరేషన్, ఈ ఫాస్ట్ జనరేషన్ లో టెక్నాలజీ కూడా ఫాస్ట్ గా అయిపోయినాయి. సో రోబోటిక్, ఏఐ బయటే కాకుండా హాస్పిటల్ కూడా వచ్చేసినాయి. ఈ టెక్నాలజీ అండ్ కొత్త లేదంటే ఈ పరిశోధనలో ఇవి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ మీద ఎలాగా ప్రభావం చూపిస్తుంది, ఎలా ఉపయోగపడుతున్నాయి మేడం? అంటే ఇప్పుడు రోబోటిక్స్ ఉందనుకోండి, మినిమల్ ఇన్వేసివ్ ఏదైనా లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ కానీ. లాప్రోస్కోపిక్ అన్ని చోట్ల ఉంది, ఇప్పుడు రోబో కూడా అన్ని చోట్ల ఉందన్నమాట. ఇదేంటంటే ఒక సర్జరీ ఉందనుకో, అంటే వీ షుడ్ నో వేర్ టు యూస్ టెక్నాలజీ వెన్ అనేది Exactly. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. అంటే మన దగ్గర ఈ పరికరం ఉంది కానీ అన్నిటికీ అదే చేస్తాం కూడా కాదు. ఎక్కడ పేషెంట్ అల్టిమేట్లీ మనకు కావాల్సిన పేషెంట్ బెనిఫిట్, పేషెంట్‌కి మాక్సిమం బెనిఫిట్ ఉండాలి. ఏ సర్జరీ, ఏ ఎక్విప్‌మెంట్ ఎక్కడ పేషెంట్‌కి ఎలా ఉపయోగం అనేది ఫస్ట్ మనం అది ముఖ్యం నేర్చుకోవాలి. మనకు అది ముఖ్యం అన్నమాట. సో, ఇప్పుడు డెఫినిట్‌గా ఇదివరకు పెద్దగా కోర్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ అంటే చిన్న హోల్ వేసి, రోబోటిక్ గాని, లాప్రోస్కోపిక్ గాని చిన్న హోల్ పెట్టి దాని ద్వారా టీవీలో చూసి చేస్తామన్నమాట. దానివల్ల ఎర్లీగా మొబిలైజ్ అవుతారు, కాంప్లికేషన్స్ తగ్గుతాయి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ యూస్‌ఫుల్. అండ్ ఏఐకి వచ్చేసరికి ఓకే, ఏఐ ఆల్సో ఎస్పెషల్లీ ఇన్ ఇమేజింగ్ అన్నమాట. ఇమేజింగ్‌లో కరెక్ట్‌గా అంటే ఇండివిడ్యువల్ వేరియేషన్ లేకుండా, ఇప్పుడు ఒక రేడియాలజిస్ట్ చూసి వాళ్ళు చెప్పింది మీద మనం డిపెండ్ అవుతున్నాము. ఆ రేడియాలజిస్ట్ దే మే బి నాలెడ్జబుల్ ఆర్ హీ మే నాట్ బి నాలెడ్జబుల్. అంటే హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ లేకుండా ఏఐ వలన ఇటు ఎనలైజ్ చేస్తాం వల్ల కొంచెం బెటర్ అవుట్‌కమ్ రిజల్ట్స్ ఉంటాయి. అలానే పెథాలజీ స్లైడ్స్ కూడా ఏఐ ద్వారా ఎనలైజ్ చేస్తాం వల్ల, అంటే అన్ని సెంటర్స్‌లో ఎక్స్‌పర్ట్ పెథాలజిస్ట్ ఉండకపోవచ్చు, ఆంకో పెథాలజిస్ట్. సో, ఏఐ వల్ల డయాగ్నోసిస్ మిస్ అవ్వకుండా ఉండటము, లేకపోతే కరెక్ట్ అక్యురేట్ డయాగ్నోసిస్ ఉండటం డెఫినెట్‌గా యూస్‌ఫుల్ అమ్మా. యూస్‌ఫుల్ అంటారు. రైట్. సో క్యాన్సర్ ఆన్కాలజిస్ట్ అంటే ఇట్స్ నాట్ ఎ చిన్న డాక్టర్. ఎందుకంటే ఒక క్యాన్సర్‌ని సక్సెస్ సర్జరీ చేయడం అనేది ఆ పేషెంట్‌కి ఇంకొక బర్త్ అని మరో జన్మ అని చెప్పొచ్చు. మేడం, మీకున్న ఇన్ని ఇయర్స్ సర్వీస్‌లో వన్ దట్ వెరీ బ్యాడ్ డే, కష్టమైన డే ఏదైనా ఉందా మీ లైఫ్ మొత్తం, అంటే ఈ ఎక్స్‌పీరియన్స్ మొత్తంలో? అంటే మనం ఒక్కొక్కసారి అంటే అందరిని మనము అంటే అందరిని కాపాడలేము. అందరినీ మంచి ఉద్దేశంతోనే చేస్తామమ్మా. ఒక్కొక్కసారి ఏదన్నా పేషెంట్ అంటే మనకి చేతులు దాటిపోయి మించి ఆ పేషెంట్ ఏమైనా బ్యాడ్ అయితే బాధేస్తది ఏ డాక్టర్‌కైనా గూడా. అల్టిమేట్‌గా ఏ డాక్టర్‌కైనా గూడా వాళ్ళ పేషెంట్స్, వి ఓన్ ద పేషెంట్స్. పేషెంట్స్ మన దగ్గరకొచ్చారంటే మనం ఓన్‌గా అలాగే చూసుకుంటాం. అలాంటప్పుడు ఇప్పుడు అందరిని ఒకలాగా ట్రీట్ చేస్తాం. అందరికీ బాగానే చేస్తాం ఇంత ఎక్స్‌పీరియన్స్‌తో. కానీ అన్ని సిట్యుయేషన్స్ మన చేతుల్లో ఉండవు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనకి కొంచెం పేషెంట్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి. డాక్టర్ ఫ్యాక్టర్స్, హాస్పిటల్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉంటే పేషెంట్ ఫ్యాక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పేషెంట్ ఫ్యాక్టర్స్ వలన పేషెంట్ ఏమన్నా అంటే సరిగ్గా మనం అనుకున్న రీతిలో రికవర్ అవ్వకపోతే బాధగా ఉంటుంది. మేడం, మీరు ఒక సర్జరీ తీసుకున్నప్పుడు ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అని మీరు అనుకునే అలా దిగుతారు ఇది సక్సెస్ అవ్వాలని. సక్సెస్ అయిన చివరి 99% మూమెంట్‌లో అన్‌సక్సెస్‌ఫుల్ అయిన ఏదైనా ఒక సర్జరీ మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? ఆ మెమరీ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? అట్లా కాదమ్మా, ఇప్పుడు సర్జరీ అనేది ప్లాన్ చేసుకుంటాము. అన్నీ బానే చేస్తాం. ఒక్కొక్కసారి పోస్ట్ ఆప్ ఇన్ఫెక్షన్స్ అని, పోస్ట్ ఆప్ వాళ్ళ రికవరీ మన చేతుల్లో ఉండదు. అంటే పేషెంట్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. కొన్ని మోటివేటెడ్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది మోటివేషన్ లేని పేషెంట్స్ ఉంటారు. పోస్ట్ ఆప్ వాళ్ళు
మనం చెప్పినట్టు వినకుండా, ఎర్లీ మొబిలైజేషన్ ఏం లేకుండా, దే కోఆపరేట్ చేయకపోతే ఒక్కొక్కసారి పేషెంట్ రికవరీ లేట్ అవుతుంది. ఓకే. అయి మన చేతుల్లో ఉండనివి. యెస్. సో, డైలీ లైఫ్‌లో చాలా పేషెంట్స్ డిఫరెంట్ ఆఫ్ టైప్ ఆఫ్ పేషెంట్స్ మీరు చూస్తుంటారు. ఆ స్ట్రెస్ అంతా ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? హౌ డు యూ మేనేజ్? డైలీ లైఫ్ అలవాటయిపోతుంది గదా! కొన్ని ఇన్నేళ్ళు 25 ఇయర్స్ తర్వాత. అవునవును. ఇట్ హాస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అమ్మ. హ్మ్. డైలీ చూస్తా ఉంటాము. కొంతమంది అసలు అంటే నాకు కొంతమంది అమ్మో! వీళ్ళు ఇలా చేస్తున్నాము. ఎలాంటి మొన్న ఒక 93 ఇయర్స్ ఆవిడకి చేశాను. ఓహ్ మై గాడ్! షీ రికవర్డ్ వెరీ వెల్. వెంట్ హోమ్. కడప నుంచి వచ్చారనమాట. వావ్! అట్లా ఒక్కొక్కసారి అంటే వాళ్ళు రికవర్ ఒక్కోసారి అనుకోకుండా ఇది చాలా హై రిస్క్ అనుకునే చాలా బాగా రికవర్ అవుతారు. హ్మ్. ఇది ఏమి రిస్క్ లేదు బాగున్నాయని ఒక్కొక్కసారి సరిగ్గా రికవర్ అవ్వకపోవచ్చు. హ్మ్. అయన్నీ మన చేతుల్లో లేని ఫ్యాక్టర్స్. రైట్. రైట్. మేడం ఏదైనా ఒక హై కేసెస్ మీ దగ్గరికొచ్చేటప్పుడు దాన్ని మీకు ఎలా సాల్వ్ చేస్తుంటారు? లైక్ అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ బాడీ బట్టి చేస్తుంటారా? లేకపోతే ఏదైతే రు రోగంతో వస్తుంటారో దాన్ని బట్టి మీరు డీల్ అంటే చేస్తుంటుంటారా? అన్నీ అసెస్ చేసి ఈజ్ ఎ హోలిస్టిక్ మెడిసిన్ అమ్మ. హ్మ్. ఒక్కటి కాదు ఇప్పుడు ఆ పేషెంట్ జనరల్ కండిషన్ చూడాలి. పేషెంట్ ఇది మోటివేషన్ లెవెల్స్ చూడాలి. ట్యూమర్ బయాలజీ చూడాలి. స్ప్రెడ్ ఎంత అయిందో అనేది చూడాలి. ఇప్పుడు ప్లాన్ చేసేటప్పుడు అన్నీ ఇప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ సర్జరీ ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి సైటో రిడక్షను మొన్న ఒకటి చేసాము. హ్మ్. సైటో రిడక్షన్ విత్ హైపెక్ అని అది 12 గంటలు పట్టిందనమాట. హుహు. అంత విత్‌స్టాండ్ ఎలా చేస్తాడు ఈ పేషెంటు. హ్మ్. ఇయన్నీ కూడా బాడీ మొత్తం ఆ! చెక్ అన్ని మొత్తం. అన్నీ కూడా ముందు ఆలోచించుకొనే వి టేక్ ద పేషెంట్. యెస్. అంటే మేము చూస్తాము. తర్వాత డిఫరెంట్ లెవెల్ కార్డియాలజీ కన్సల్టేషన్ తీసుకుంటాము. హార్ట్ ఎలా ఉంది మళ్ళీ పీఏసీ ఎనస్థీషియా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటాము. హ్మ్. అందరూ తరోగా ఎగ్జామిన్ చేసి ఎంత రిస్క్ అనేది అసెస్ చేసుకొనే వెళ్తాం సర్జరీకి. మేడం. అయితే యాస్ యూ సెడ్ మీరు ముందు చెప్పినట్టు ఈ క్యాన్సర్ లక్షణాలు ముందే గుర్తించకుండా ఫోర్త్ స్టేజ్ ఆర్ ఫిఫ్త్ స్టేజ్ వస్తుంటారు హ్మ్. పేషెంట్స్ అని. ముఖ్యంగా క్యాన్సర్ ఆహ్, గురించి కానీ, దాని లక్షణాల గురించి గానీ, ప్రజలకి అవగాహన గానీ, దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎలా తెలుసుకోవాలంటారు మీరు? ఎవరికైనా ఏదన్నా మామూలుగా బాడీలో ఏమైనా చేంజెస్ అనేది వాళ్ళు గమనించాలి. హ్మ్. ఇప్పుడు బ్రెస్ట్‌లో ఏమైనా లంప్స్ గానీ, చిన్న చెనుమూలు లోపలికెళ్ళినట్టు గానీ, చిన్న ముడతబడినట్టు గానీ బ్రెస్టు, చంకలో గడ్డలు గానీ, హ్మ్. ఇలాంటి ఏమైనా నిప్పుల నుంచి ఏదో బ్లడ్ గానీ, ఇలా ఓకే. ఏమన్నా రసికారిన ఇలా అలా వెంటనే డాక్టర్‌ని హ్మ్. అలాగే నోట్లో ఏమైనా పుండ్లు గానీ, ఎక్కడైనా శరీరంలో పుండు అనేది హీల్ అవ్వకుండా ఉంటే చాలు. మామూలుగా ఏమైనా పుండు పడినప్పుడు తొందరగానే హీల్ హీల్ అయిపోతుంది. ఒక అయిపోతుంటది. నెల ఒక వారం రోజులు, 10 రోజులు లేకపోతే నెల రోజులు. హ్మ్. అంతకన్నా కూడా హీల్ అవ్వకపోతే అది డెఫినిట్‌గా బయాప్సీ చేయాల్సిన అవసరం హ్మ్. ఉంటుంది. అలానే మలమూత్ర విసర్జనలో ఏమైనా తేడా వచ్చినా గానీ, మోషన్‌లో బ్లడ్ పడినా, యూరిన్‌లో బ్లడ్ పడినా హ్మ్. గానీ, ఆ! అండ్ తరచుగా బవల్ హ్యాబిట్స్ చేంజ్ అయినా గానీ, హ్మ్. ఎక్కువగా కాన్‌స్టిపేషన్ వస్తాము, ఎక్కువగా డయేరియా వస్తాము. హుహుహు. ఇలాంటివి గానీ, అండ్ ఇ ఇ అండ్ చిన్న కడుపు నొప్పిలాగా ఉంటాం. కొంచెం తినగానే ఎర్లీగా స్టమక్ ఫుల్ అవునట్టు ఉంటాము. హుహుహు. ఏదన్నా అంటే ఎపిటైట్ లేకపోవటము, వెయిట్ లాస్ అంటే అంటే ఇంటెన్షన్ లేకుండా అంటే కొంతమంది డైటింగ్ చేసి సన్నబడాలని పడతారు. అది కాకుండా ఏమి చేయకుండా అన్‌ఇంటెన్షనల్ అంటే ఇంటెన్షన్ లేకుండా వెయిట్ లాస్ అవ్వటము. మోర్ థాన్ 10 కేజీస్ వెయిట్ కొంతమంది లాస్ అది చాలా సిగ్నిఫికెంట్. అవునవును. ఇయన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ అమ్మా. హ్మ్. అలాంటియి ఏమున్నా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. యెస్. యెస్. అదే క్యాన్సర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్మ్. బట్ నిర్ధారించుకోవటం అనేది చాలా అవసరం. రైట్. రైట్. ఇందాక చెప్పినట్టు మనం ఏఐ అయితే రోబోటిక్ మనకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. హ్మ్. ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లో గాని, ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొత్తగా ఏం రావాలనుకుంటే మీరు ఏం అది చెప్తారు? చెప్పాను కదా! పర్సనలైజ్డ్ మెడిసిన్ మనకు అంటే ట్యూమర్ జీన్‌ని అనలైజ్ చేసి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ ఇయన్నీ జెనెటిక్ ఆ ట్యూమర్ ఒక జీనోమిక్ ప్రొఫైలింగ్ హ్మ్. అనలైజ్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తామనేది పర్సనలైజ్డ్ మెడిసిన్. అలా ఇచ్చడం వల్ల డెఫినిట్‌గా రిజల్ట్స్ బావుంటాయి. రైట్. సో, వచ్చే యంగ్ ఆన్కాలజిస్ట్‌కి మీరిచ్చే సలహాలేంటి మేడం? ఫస్ట్ ఏంటంటే ఈ ఆంకాలజీ అనేది వెరీ డెడికేటెడ్ ఇదమ్మా. హ్మ్. అప్స్ అండ్ సెక్టర్. డౌన్స్ ఇయన్నీ చూస్తాము. పేషెంట్స్ రోజు వాళ్ళ స్టోరీస్ నేను చెప్పాను కదా! ఎవ్రీ పేషెంట్ స్టోరీ ఈజ్ యూనిక్. హ్మ్. ఎవ్రీ పేషెంట్ వీ హాడ్ టు గో ఇన్ ఏ పర్సనలైజ్డ్ వే. యెస్. యెస్. వాళ్ళకది చేసామని వీళ్ళకిది ఫిట్ అవుద్దని కాదు. హ్మ్. సో, డెడికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. హార్డ్ హ్మ్. వర్క్ అండ్ డెడికేషన్. యెస్. సో, మేడం మనకి క్యాన్సర్ అనగానే ఫస్ట్
ఎక్కువగా నంబర్ ఆఫ్ కేసెస్ ఏంటంటే బ్రెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ క్యాన్సర్‌లో ఎన్ని రకాలమైన క్యాన్సర్స్ ఉన్నాయి? అండ్ ది వెరీ డేంజరస్ క్యాన్సర్ అంటే మీరు ఏం చెప్తారు? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మహిళల్లో వచ్చే అత్యధిక అవును. శాతం క్యాన్సర్ అవును. బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మ. 28 మంది స్త్రీలలో ఒక్కళ్ళకి వచ్చే అవకాశం ఉంది బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. ఓకే. అంత అంత ఎక్కువగా ఉంది. ఇప్పటికిప్పుడు గణాంకాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. హ్మ్. దీనికి కారణం ఎందుకంటే అతివేగంగా మారుతున్న మన జీవన శైలి. హ్మ్. అన్నీ మారిపోయినాయి కదా! ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది, ఏజ్ ఆఫ్ మెనోపాజ్ పెరిగింది, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు. హ్మ్. మనం తినే ఆహారము, తాగే నీళ్ళు, పీల్చే హ్మ్. గాలి అన్నీ కలుషితమైనయి. హ్మ్. వీటన్నిటి మూలంగా ఊబకాయము, అస్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వీటన్నిటి మూలంగా డెఫినిట్‌గా ఇన్సిడెన్స్ ఆఫ్ వుమెన్స్ క్యాన్సర్స్, ఇంక్రీజ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్‌పోజర్ పెరగటం వల్ల వుమెన్స్ క్యాన్సర్స్ ఇన్ జనరల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ పర్టిక్యులర్ ఎక్కువ అవును. అయినాయి అన్నమాట. అవును. సో, ఈ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వేరీడ్ బయాలజీ ఉంటుంది. చాలా వేరీడ్‌గా ఉంటుంది బయాలజీ. హుహుహు. కొన్నేమో చాలా మంచి టైప్స్, వెరీ గుడ్ ప్రోగ్నోసిస్ హ్మ్. టైప్ అంటే ఈఆర్‌పీఆర్ పాజిటివ్, హెర్2 నెగెటివ్, కొన్నిట్లో కీమోథెరపీ కూడా అవసరం పడదు. జస్ట్ ఒక సర్జరీ చేసి సరిపోతుందన్నమాట హార్మోన్ టాబ్లెట్ ఇస్తే. కొన్నేమో ట్రిపుల్ నెగెటివ్ అని ఉంటుంది. అయ్యో! ఓకే. వెరీ వెరీ అగ్రెసివ్ టైప్స్ అన్నమాట. ఓకే. సో, ఆ బయాలజీని పెట్టి మనం ట్రీట్ చేస్తాం అనేది వెరీ చాలా ముఖ్యము. రైట్. కొన్ని కొన్ని క్యాన్సర్స్ ఇలానే ఈ ఒకే అవయవంలో కొన్ని కొన్ని ఇండోలెంట్‌గా చాలా మైల్డ్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని టైప్స్ ఏమో చాలా అగ్రెసివ్‌గా ఉంటాయి. హ్మ్. 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 రైట్ మేడం. ఈ క్యాన్సర్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మీరు చెప్పినట్టు మహిళల్లో చాలామంది వన్ ఆఫ్ నాకు తెలిసిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ జరిగిన తర్వాత వాళ్ళకున్న అపోహ ఏంటంటే క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ ప్లేస్‌ని మొత్తం తొలగించి దానికి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ బౌన్స్ అవుతుంది అని ఒక అపోహ ఉంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఒకప్పుడంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మొత్తం బ్రెస్ట్ తీసేసేవారు. దాని మీద మజిల్స్ తీసేసేవాళ్ళు. హ్మ్. చాలా ఇంత బోద చెయ్యి ఇట్లంతా వంగిపోయి అట్లా వేరేగా ఉండేది. ఇప్పుడు అసలు ఆ అవసరమే లేదమ్మా. ఎర్లీగా వస్తే ఆ ట్యూమరు పక్కన కొంచెం 1 సెంటీమీటర్ ఆఫ్ నార్మల్ టిష్యూయే తీస్తున్నామనమాట. ఓకే. ఓకే. అవతల కాంట్రలాటరల్ బ్రెస్ట్ ఎలా ఉంటుందో ఈ బ్రెస్ట్ కూడా అలా ఉంటుంది. ఓకే. వుమెన్‌కి ఆ ఓకే. సైకలాజికల్ ఫీలింగ్ కూడా ఉండదనమాట. ఈవెన్ హుహు. లింఫ్ నోడ్స్ కూడా ఎర్లీ స్టేజ్‌లో జస్ట్ డై ఇంజెక్ట్ చేసి బ్లూ డై టెక్నీషియం న్యూక్లియర్ డై ఇంజెక్ట్ చేసి ఓన్లీ ఎఫెక్టెడ్ నోడ్స్ తీస్తున్నాం. హుహుహుహు. హ్మ్. బాగా ఎఫెక్ట్ అయిన నోట్స్ తీస్తున్నామనమాట. హుహు. మొత్తం గ్రంథులు తీసేస్తే చెయ్యి వాపులు అయి జరుగుతాయి. ఓకే. ఓన్లీ ఎఫెక్టెడ్ నోట్స్ వరకు తీస్తే హ్మ్. ఒకటి 3, 4 తీసి పంపిస్తాం. అది పాజిటివ్ వస్తే మొత్తం తీస్తాం. అది నెగెటివ్ వస్తే అవసరం లేదు. ఓకే. ఓకే. సెంటినల్ నోడ్ అంటారు. ఓకే. ఇలా చేస్తాం వల్ల ఇక్కడ ఈ చెయ్యి వాపు గాని అది కూడా తగ్గుతుంది. అంటే మార్బిడిటీ తగ్గిస్తాము. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఆంకలాజికల్ సేఫ్టీ, అట్ ద సేమ్ టైమ్ మార్బిడిటీ అంటే మా కంఫర్ట్ లెవెల్స్ ఇస్తాం. ఇప్పుడు మోడర్న్ ట్రీట్మెంట్ ఒక లక్ష్యం. రైట్. సో, మేడం ప్రెగ్నెంట్ వుమెన్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. రైట్. సో, ప్రెగ్నెంట్ వుమెన్‌కి ముందు తెలియకపోవచ్చు. ఆర్ తను చూసుకోకపో ఉండవచ్చు. సో, ప్రెగ్నెంట్ అయిన తర్వాత స్కానింగ్స్ చాలా ఉంటాయి కాబట్టి, ఆ గ్యాప్‌లో ఆ స్కానింగ్స్‌లో వాళ్ళకి క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు బిడ్డకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇట్స్ డౌట్. లేదంటే ఎలా ఎలా ఉంటుంది మేడం? బిడ్డకొచ్చే అవకాశం ఉంటుందా? ఆ బేబీని ఎలాగా ఇప్పుడు చాలా మంది కాపాడతారు? చాలా వరకు మనకు తెలుస్తుందమ్మా. మొన్న కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ నా దగ్గరికొచ్చింది. బ్లాడర్ క్యాన్సర్. ఓహ్ మై గాడ్! సో, ఒక్కొక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లు అయ్యిందేంటి ప్రెగ్నెన్సీ అప్పుడు డిలే అయ్యే అవకాశం కూడా ఉంటది. హుహుహు. ప్రెగ్నెన్సీ అప్పుడు బ్రెస్ట్ ఎన్‌లార్జ్ అవుతుంది. చిన్న గడ్డలైతే ఏదో ప్రెగ్నెన్సీ చేంజెస్ అని వాళ్ళు వాళ్ళు అంతే అనుకుంటారు. ఇప్పుడు డాక్టర్ చూపించింది ఏదో ప్రెగ్నెన్సీ చేంజెస్ అనుకుంటారు. అప్పుడు హ్మ్. ఆ టైంలో మామోగ్రఫీ తీస్తాం, అల్ట్రాసౌండ్ చేస్తాం. అంటే ప్రెగ్నెన్సీ మీదే కాన్సంట్రేషన్ అవును. ఉంటుందన్నమాట. అవును. అందుకని చాలా వరకు ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఈ హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్స్ అయి కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా ఏ క్యాన్సర్ అయినా హ్మ్. ఫస్ట్ ఏదున్నా గానీ ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ముందు డయాగ్నోసిస్ చేసేసి అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు. ఎంఆర్ఐ చేసుకోవచ్చమ్మా. హ్మ్. సీటీ స్కాన్ చేయకూడదు గానీ ప్రెగ్నెన్సీలో. హ్మ్. చేసి ఫస్ట్ డయాగ్నోస్ చేసి ఎక్స్టెంట్ ఆఫ్ స్ప్రెడ్ అయన్నీ చూసుకున్న తర్వాత బయాప్సీస్ అయన్నీ చేయొచ్చు. హ్మ్. డయాగ్నోసిస్ అంటూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ అంటే 12 వీక్స్ దాటితే సెకండ్ ట్రైమిస్టర్ ఉంటుంది. హ్మ్. 28 వీక్స్ సెకండ్ ట్రైమిస్టర్‌లో సర్జరీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఏం ఓకే. ప్రాబ్లమ్ ఉండదు. హుహు. అనస్థీషియా ఇచ్చి సర్జరీస్ చేసుకోవచ్చు. ఆ ఓకే. తర్వాత కీమోథెరపీ కూడా ఇచ్చుకోవచ్చు. హుహు. ఏం 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 పర్లే ఆహ్, కొన్ని కీమోథెరపీస్ అవాయిడ్ చేస్తారు. ప్లసెంటల్ బేరియర్ హ్మ్. క్రాస్ చేసేయి. కానీ చాలా వరకు కీమోథెరపీస్ ఇచ్చుకోవచ్చు హ్మ్. ప్రెగ్నెన్సీలో. అండ్ రేడియేషన్ మాత్రం ఇవ్వకూడదు. హ్మ్. అవాయిడ్ చేయాలి. హ్మ్. ప్రెగ్నెన్సీలో ఈ కీమోథెరపీ ఇచ్చుకొని తర్వాత ఆహ్, ప్రె ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఇంకేమైనా రేడియేషన్ ఏమన్నా అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బిడ్డకైతే ఇది సోకదు. సో, మేడం ఇంకా చివరిగా ఒక క్వెషన్ మేడం. సో, లేడీస్‌కనేది ఆర్ జెంట్స్ ఎవరైనా మేల్ ఫీమేల్ ఆహ్, ప్రైవేట్ ప్లేస్ క్యాన్సర్ అనేది కూడా ఉంటుందంటారు. హ్మ్. ఇస్ ఇట్ కరెక్ట్? ఉంటుందా? అండ్ ఒకవేళ వస్తే ఎలాగా సోకుతుంది మేడం అది క్యాన్సర్ అనేది?
సర్వైకల్ క్యాన్సర్ హ్మ్. ఒకప్పుడు మహిళల్లో అత్యధిక శాతంలో ఉండే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, హ్మ్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ. హ్మ్. సర్వైకల్ క్యాన్సర్ అంటే హెచ్పివి వైరస్ వలన వస్తుంది, హ్యూమన్ హుహు. ప్యాప్లోమా వైరస్ వలన. అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఓకే. అలానే ఓకే. హెచ్పివి వైరస్ పినైల్ క్యాన్సర్ కూడా కారణం. పురుష హుహు. అంగానికి సంబంధించిన క్యాన్సర్ కూడా హెచ్పివి వైరస్ వలన రావచ్చు అనమాట. ఓకే. ఈ హెచ్పివి వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. హుహు. మామూలుగా లైఫ్ టైంలో చాలా మంది ఉమెన్కి వస్తుంది, కానీ వాళ్ళ ఇమ్యూనిటీ వలన అది షెడ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఓహ్! ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు ఆ సెల్స్లో రియాక్షన్ ఈ కనిపిస్తుంది. డిఎన్ఏ మార్పులు జరిగి ఇంటిగ్రేట్ అయిపోయి విభజన, విపరీతమైన విభజన జరిగిపోయి అది క్యాన్సర్ ఫస్ట్ ప్రీ క్యాన్సరస్ నుంచి అలా క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ లైఫ్ ఆర్ దాని ట్రీట్మెంట్ ఉందా? సర్వైకల్ క్యాన్సర్ అంటే దీన్ని బట్టి యాక్చువల్లీ ఎర్లీగా మామూలుగా లైఫ్ టైంలో ఒక్కసారి స్మియర్ చేసిన హ్మ్. ఒక 10 ఇయర్ పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ ఉంటుంది సర్వైకల్ హ్మ్. క్యాన్సర్. ఆ హ్మ్. స్టేజ్లో ఎప్పుడు కనిపెట్టినా కానీ మనం ఆ క్యాన్సరే రాకుండా అరికట్టొచ్చు. కానీ వావ్! దురదృష్టవశాత్తు మన దేశంలో ఏంటంటే ఇంకా థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో వస్తారు పేషెంట్స్. హుహుహు. ఎందుకంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. వైట్ డిశ్చార్జ్ ఉన్నా కూడా హ్మ్. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లోనే వస్తారు చాలా వరకు. యెస్. 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 రైట్ మేడం. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. థాంక్స్ మేడం. నమస్కారం.